నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సతిపట్టానం గురించి చెప్పుకుందాం. నిన్న కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఈరోజు కూడా కొంత వివరణ చెప్పుకుందాం. ముఖ్యంగా మానవ జన్మ లభించడం అన్నది చాలా దుర్లభమైన విషయం. మానవ జన్మ లభించిన తర్వాత సద్ధర్మాన్ని తెలుసుకోవడం చాలా దుర్లభమైన విషయం. అది తెలుసుకొని పుణ్యకర్మలు ఆచరిస్తూ పాపకర్మల్ని వదిలిపెట్టడం ఇంకా దుర్లభమైన విషయం. ఈ ధర్మంలో ముందుకు వెళ్తున్నారంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ పుణ్యపార్మితులు ఉంటేనే ముందుకు వెళ్తాం. అందుచేత వీలైనన్ని పుణ్యకర్మలు చేస్తూ పాపకర్మలను వదిలిపెడుతూ ధ్యానం చేసుకుంటూ మనసును నిర్మలం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎద్దులుగా మార్చవలసి ఉన్న కోడెదూడల్ని మొదట మచ్చిక చేసుకోవాలి. వాటిని మొదట కొట్టంలో ఉండేలాగా ఒక గుంజకు తాడు వేసి కట్టి బంధించాలి. వాటిని అదుపు చేయడానికి ముక్కు తాడును బిగించాలి. అప్పుడు వాటిని నియంత్రించడానికి ముక్కు తాడును లాగుతూ వదులుతూ వాటికి శిక్షణ కావాల్సిన రీతిలో ఇవ్వాలి. మొదట కోడెదూడ ముక్కు తాడు బిగించడానికి కానీ గుంజకు కట్టేయడానికి కానీ అంగీకరించదు. గుంజకు కట్టేసి వదిలేస్తే అవి మొదట దాని శక్తానుసారంగా గుంజుకుంటుంది, తాడుని తెంపే ప్రయత్నం చేస్తుంది. ఓపిక ఉన్నంతసేపు ఇలా పోరాడుతూనే ఉంటుంది. దాని ఓపిక క్రమంగా సన్నగిల్లినప్పుడు ఇంకా చేసేది ఏమీ లేక నేలపై చతికిలబడి నెమరు వేసుకుంటూ కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది. అలా లొంగిన కోడెదూడల్ని బండి కాడికి కట్టడానికి, అరక కట్టడానికి శిక్షణ ఇవ్వవచ్చును. అప్పుడు అది క్రమంగా మనిషికి లొంగి బరువుల్ని మోస్తూ నాగలి దున్నుతూ మనకు సేవలు అందిస్తుంది. సరిగ్గా ఇలాగే ధ్యాన సాధనలో మనస్సుని నియంత్రించే విధానాన్ని పోల్చవచ్చును. మొదట మనసు కూడా తన పూర్వ అలవాట్లకు బానిసై ఉండటం వలన శ్వాసను చూడమంటే చూడలేకపోతుంది. 1-2 సార్లు చూడగానే పారిపోతుంది. ధ్యానంలోని పై పెదవి పైన ముక్కు కింద ఉన్న భాగాన్ని ఎద్దుని కట్టడానికి ఉపయోగించే గుంజ లాంటిది అని చెప్పవచ్చు. మాటి మాటికి ఎరుకతో మనసు తిరిగి శ్వాస ఆలంబనపైకి లాక్కొని వచ్చి సాధన చేయించాలి. కొంతకాలం మనసు కూడా ఈ పని చేయడానికి ఇష్టపడక గింజుకుంటుంది. అలా 2-3 రోజులు గింజుకొని అలసిపోయి క్రమంగా ధ్యాన సాధకుడికి లొంగిపోయి చెప్పినట్లు వింటుంది. ఇలా చాలా కొద్ది మందిలోనే పూర్వజన్మలో ధ్యాన సాధన చేసిన వారికి జరుగుతుంది. గత జన్మలో ధ్యాన సాధన చేయని వారికి ఇంకా చాలా కాలం మనసుకు నియంత్రించడానికి పట్టవచ్చును. కానీ ఓపికతో బలవంతంగా మనసుని శ్వాస ఆలంబనంపై బంధించి ఉంచడం వల్లనే మనసుని నియంత్రించవచ్చును. ఒకసారి మనసు ఈ వ్యక్తికి లొంగిపోయిన తర్వాత ఎద్దు సేవ చేసినట్లే మనసు కూడా ధ్యానంలో పురోగతి అంటే సాధించడానికి ఎంతో సేవ చేస్తుంది. ధ్యాన సాధకుడు మనసుని ఎంత ఎక్కువగా నియంత్రించి తన అదుపులో పెట్టుకొని ఎంత ఎక్కువగా ధ్యాన సాధన చేయిస్తే సాధకుడికి అంత ఎక్కువ పురోగతి ప్రగతి ధ్యాన సాధనలో కలుగుతుంది. ఆనాపానసతిలో ఎంత ఎక్కువ ధ్యాన సాధన చేయిస్తే సాధకుడు అంత ఎక్కువ పురోగతి ప్రగతి ధ్యాన సాధనలో కలుగుతుంది. ఆనాపానసతిలో ఎంత ఎక్కువ దీక్షతో శ్వాస రాకపోకలు గమనిస్తున్నట్లు అంత తొందరగా చిత్తం సమాధి స్థితుల్ని పొంది శుద్ధి పొంది పవిత్రత చెందుతుంది. చిత్తం సమాధిలో ప్రతిష్ఠించబడినప్పుడు చిత్తం చాలా తీక్షణమవుతుంది, పదును ఎక్కుతుంది. ఇలా పదునెక్కి తీక్షణమైన మనస్సును పని చేయించకుండా ఖాళీగా వదిలేస్తే చాలా ప్రమాదం. కాబట్టి
అలా పదునెక్కిన తీక్షణమైన చిత్తాన్ని అంతర్ముఖంగా సంవేదనలు గమనించే పనిలో పెట్టాలి. అలా చేయగలిగినప్పుడు చిత్తం బయట విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని అంతర్ముఖ విషయాలపై దృష్టి కేంద్రీకరించి ఈ ధ్యానంలో ప్రగతి సాధిస్తుంది. ఇలా ప్రజ్ఞలో నిపుణత సాధించి తటస్థంగా అన్ని రకాల సంవేదనలు గమనిస్తూ అన్ని సంస్కారాలను నశింపజేసుకున్నప్పుడు సాధకుడు లోకోత్తర స్థితులను పొందగలుగుతాడు. ఈ ప్రస్తుత బుద్ధ శాసనంలో శీల విశుద్ధి సాధన కోడి దూడలను ఎద్దుగా మార్చే ప్రక్రియలో శిక్షణ ఇవ్వడం లాంటిది. దానిని మందలో తిప్పడం, ఇతర ఎద్దులతో కలిపి పశువుల కొట్టంలో కట్టేయడం లాంటివి చేయడం వలన కోడి దూడలో సాత్వికత పెరిగి పశువుల మందలో అల్లరి చేయకుండా కలిసిపోతుంది. అలా చేయకుండా కోడి దూడల్ని బయట ఆలన పాలన లేకుండా వదిలేస్తే అది ఇతరుల ఆస్తులను, పంటలను నాశనం చేస్తుంది. దానివలన నష్టపోయిన వారు ఆ కోడి దూడ యజమానితో తగులాటకు వచ్చి నష్టపరిహారాన్ని వసూలు చేస్తారు. అలాగే ఒక వ్యక్తిలో శీలం లేకపోతే అతడు చేసే మనో, వాచిక, కాయిక కర్మలకు ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు హాని కలిగించే పాపకర్మలు అవుతాయి. ఈ కాయానుపశన అనే సతిపట్టణ సాధనలో ప్రగతి సాధించడానికి చేసిన కృషిని కోడి దూడకు ముక్కుతాడు వేయడం లాంటిది. ముక్కుతాడు వేయడం వలన కోడి దూడ యజమాని అదుపు ఆజ్ఞలో ఉంటుంది, చెప్పినట్లు వింటుంది. ఎలా శిక్షణ ఇస్తే అలా అన్ని పనులు నేర్చుకుంటుంది. దాని తర్వాత గతంలో లాగా అల్లరి చిల్లరిగా గంతులు వేయలేదు. దానిలో సాత్వికత పెరుగుతుంది. అలాగే మనసుని రూపంతో అంటే శరీరంతో సతిపట్టణం అనే తాడు ద్వారా కట్టివేసినప్పుడు మనసు ఇకపై అటు ఇటు పరిగెత్తలేదు. రూపం చెప్పినట్లుగా మనసు ప్రవర్తిస్తూ రూపం యొక్క ఆధిపత్యంలో నిరంతరం పనిచేస్తుంది. అలాంటప్పుడు చిత్తంలో చంచలత్వం తగ్గి నిదానం పెరుగుతుంది. ధ్యాన సాధన చేయదలుచుకున్న వారు కాయగతానుసతి అనే భావన ద్వారా చిత్తాన్ని శ్వాస రాకపోకల్లో గమనించేలాగా చేసి ముందుగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. సతిపట్టణాల్లో 4 రకాల విషయాలు చెప్పుకున్నాం కదా: కాయానుపశన, చిత్తానుపశన, వేదనానుపశన, ఇంకా ధర్మానుపశన. సో కాయానుపశన చేసేటప్పుడు ఈ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా ఆనాపానసతిలో ప్రావీణ్యత పొందిన తర్వాత ప్రజ్ఞ యొక్క సాధనలో చిత్తాన్ని వినియోగించాలి. సమత విపశ్యనలో శిక్షణ ఇవ్వడం ద్వారా సాధన చేయించాలి. అప్పుడు సాధకుడు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక అడవి ఏనుగుని ఉదాహరణగా తీసుకొని ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకుందాం. ఇంద్రియ భోగాలతో కూడి ఉన్న సామ్రాజ్యం అడవిలోని ఏనుగు వంటిది. అది అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరిని లెక్క చేయకుండా సంచరిస్తుంది. బుద్ధ శాసనం ఏనుగుని మొదట అడవిలో నుండి బయటకు తీసుకువచ్చి శిక్షకుడికి అప్పచెప్పడం లాంటిది. మనసు అడవి ఏనుగు లాంటిది. బుద్ధ శాసనంలోని శ్రద్ధ, కుశలమైన కోరిక చంద అంటారు. అంటే ఈ నిబ్బానాన్ని పొందాలి అనే కోరిక అని చెప్పవచ్చు. దాన్ని చంద అంటారు. వీటి కారణంగా సాధు స్వభావంగా మారిన ఏనుగు వంటిది. శీల విశుద్ధి ఏనుగును బంధించిన గుంజ లాంటిది. ఈ కాయం అంటే ఈ శరీరం మరియు లోనికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస ఏనుగుని కట్టిన గొలుసు వంటిది. సమత ఇంకా విపశ్యన సాధన ప్రారంభంలో చేసిన ప్రాథమిక క్రియలు అడవి ఏనుగుని శిక్షణ ఇవ్వడం వంటివి. విపశ్యన ధ్యాన ప్రక్రియ ద్వారా యథార్థంగా ప్రత్యక్షమైన అంతర్ముఖ విషయాలపై సుఖాన్ని కలిగించేవి అయినా దుఃఖాన్ని కలిగించేవి అయినా వాటికి ఎలాంటి ప్రతిక్రియ చేయకుండా సమతాభావంతో గమనించడం అనే సాధనలు యుద్ధక్షేత్రం లాంటిది. వీటిలో కూడా ఎప్పుడు ఎలాంటి స్థితిని ఎదుర్కోవలసి వస్తుందో తెలియదు. మొదట లోనికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాసపై ఎరుకను
ప్రతిష్ఠితం చేయాలి. అలా చేయడం ముందు చేయవలసిన పని. ఇరియా పదంలోని 4 రకాల కాయిక భంగిమలపై అంటే నడవడం, నిలబడడం, కూర్చోవడం, పడుకోవడం, ఈ 4 రకాల భంగిమలపై ఎరుకతో ఉండడం. మనం కూర్చొని ఉన్నా, నిల్చొని ఉన్నా, పడుకొని ఉన్నా, లేకుంటే నడుస్తూ ఉన్న ఎరుకతోటి పనులు చేయడం. ఇంకా సంప్రజ్ఞానం అనగా సరైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. ఇంకా ధాతు మనసికారం అంటే శరీరంలో గల ధాతువుల గురించి ఆలోచించడం, వాటి అనుభూతులపై ఎరుకను కలిగి ఉండటం. వీటన్నిటిని మెలకువగా ఉన్నంతసేపు గమనిస్తూ వాటిపై ఎరుకతో కూడిన సతిని చేసుకోవడం వల్ల సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి నిరంతర సాధన చేయడం. ఎవరైతే ఇలా కాయంపై ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు ఎరుకతో ఉండగలిగినప్పుడు వారికి వారి మనసులపై ఆధిపత్యం పొందినట్లుగా భావించవచ్చు. మనసుపై కలిగిన ఆధిపత్యం అనేక రకాలుగా అనేక స్థాయిల్లో ఉంటుంది. కాయానుసతి సాధనను విజయవంతంగా పూర్తి చేయడం బుద్ధ శాసనం ప్రకారం మనసుపై ఆధిపత్యాన్ని సాధించడంలో మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు. అనగా ఇది ఒక ప్రారంభ దశ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఉపేక్షను వేరుగా సాధన చేయకుండా విపశ్యన ధ్యానంలో కలిపి చేయవచ్చును. దీనికి మరింత కృషి అవసరమవుతుంది. విపశ్యనలోనే కాయాగతానుసతిని కలిపి చేయవచ్చును. కానీ దీనికి తగిన జ్ఞానం, ఓపిక అవసరం ఉంటుంది. దానికి తగ్గ కృషి కూడా ఉండాలి. కాయాగతానుసతి అనిశ్చిత లక్షణంలోని ఉదయవేళలను జ్ఞానం అంటే ఉదయవేళ జ్ఞానం ఏదైతే ఉందో పుట్టడం గిట్టడం అనే జ్ఞానం విపశ్యన ధ్యానంలో కూడా కలిపి చేసుకోవచ్చును. ధ్యానంలో నామరూపాల సమ్మేళనంతో కూడిన సంస్కారాలు సంవేదనల రూపంలో అనుభూతి కలిగినప్పుడు దాని యొక్క ఉదయ వేయలను తెలుసుకుంటూ ఉపేక్షతో గమనించగలిగినప్పుడు క్రమంగా ప్రజ్ఞ అనే అంతర్ముఖ జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఈ ప్రజ్ఞ విపశ్యన ధ్యానంలో అత్యంత ముఖ్యమైనది. ఈ ప్రజ్ఞ వల్లనే సాధకుడు లోకోత్తర స్థితిగతులను అందుకొని నిప్పానాన్ని సాధించగలుగుతాడు. సమత అంటే సమాధి స్థితి మెడిటేషన్ని సమత మెడిటేషన్ అని కూడా అంటారు. ఒక ప్రశాంతత. ఈ ప్రశాంతతను వేరుగా సాధన చేసే విధానంలో కాయాగతానుసతిని సాధన చేస్తూ శ్వాస రాకపోకల్ని గమనిస్తూ రూపావచర 4వ ధ్యానానికి అంటే ఆ ధ్యానాన్ని ప్రాప్తించుకోవచ్చును. దానిలో అర్పణ సమాధిని ప్రాప్తించుకోవచ్చును. శరీరంలోని 32 శరీర భాగాలపై గల సాధనలో ఒకటైన వర్గ మానసికారంపై దృష్టి కేంద్రీకరించి తలపైన గల వెంట్రుకలు, శరీరం పైన వెంట్రుకలు, ఇంకా 32 శరీర భాగాలపైన వాటి గుణ విశేషాలపై ధ్యానం చేస్తూ సాధన చేయడం వలన అన్ని రకాల సమాపత్తిని అనగా రూపావచర, అరూపావచర ధ్యాన సమాపత్తులను ప్రాప్తించుకోవచ్చును. ప్రతికూల మానసికారంపై ధ్యానం చేస్తూ శరీరంపై గల వెంట్రుకలను, వికృత రూపం యొక్క గుణ విశేషాలను విశ్లేషించుకోవడం వలన రూపావచరంలోని మొదటి ధ్యానాన్ని ప్రాప్తించుకోవచ్చును. ఈ సందర్భంగా దీనిపై ప్రజ్ఞతో కూడి అంతర్ముఖ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు లోకోత్తర మార్గఫల నిర్వాణం అన్నది ప్రాప్తిస్తుంది. సమత మరియు విపశ్యన ధ్యాన సాధనలో వారి నైపుణ్యం సంపాదించుకోలేకపోయినప్పటికీ వాటిల్లో తమ మనసులపై ఆధిపత్యం, నియంత్రణ సంపాదించుకొని వారి యొక్క దృష్టిని శరీరంలో ఏ భాగం పైననైనా సరే తమకు ఇష్టమైనంత సమయం వరకు నిలపగలిగే సామర్థ్యం లభించినప్పుడు అటువంటి వాడిని బుద్ధుడు మరణం లేనట్టి స్థితిని పొందినవాడే అని అభివర్ణించాడు. అనగా ఎవరైతే కాయాగతానుసతిపై నైపుణ్యం సంపాదించుకోగలుగుతారో వారు మరణం లేని స్థితిని పొందినట్లుగానే భావించవచ్చును. మరణం లేని స్థితి అంటే ఇక్కడ మనసులో ప్రశాంతత, మనశ్శాంతి కలిగి ఉండటం అని అర్థం. సహజ స్వభావ సిద్ధంగా మనసు దేని మీద ఎక్కువసేపు దృష్టి సారించలేని చంచల స్వభావం కలది. అందువలన అది తప్పించిపోతూ మండిపోయే గుణ స్వభావంతో ఉంటుంది. ఏ విధంగా అయితే పచ్చిమిరపకాయను
తొలుచుకునే కీటకానికి కారపు మంట తెలియకుండా ఉంటుందో, అటువంటి మనస్సుని ధరించిన ఈ ప్రాణులకు ఆ మనసు తృష్ణలను కలిగించుకుంటూ ఎలా మండిపోతూ ఉంటుందో గ్రహించలేడు. అందువలన ప్రాణులకు మనసు యొక్క చంచల స్వభావం వలన తీరని కోరికలతో ఎలా అలమటించిపోతూ మండుతూ ఉంటుందో అర్థం చేసుకోలేరు. మనసు ఇలా మండుతూ ఉండటం వలన అంటే దాని కారణంగానే చాలామంది సత్వులకు అనవసరంగానే చీటికి మాటికి కోపం వస్తూ కసుబుసులాడుతూ ఉంటారు. అశాంతిగానే బ్రతుకుతూ ఉంటారు. అదే కాయగతానుసతి ద్వారా మాత్రమే చిత్తంలోని చంచల స్వభావం అదృశ్యమవుతుంది. ఇలా సాధన చేస్తున్నప్పుడు చిత్తంలో ఉన్న మండే స్వభావాన్ని సాధకుడు అనుభూతిపూర్వకంగా పొందగలుగుతాడు. మనశ్శాంతి లభిస్తుంది. ఇలా కలిగిన మనశ్శాంతిని తిరిగి పోగొట్టుకోవలసి వస్తుందేమోనని సాధకుడు భయపడుతూ ఉంటాడు. రూపావచనంలో మొదటి ధ్యానంలో అర్పణ స్థితి కలిగినప్పుడు మనసులో ప్రశాంతమైన స్థితి కలిగి మనశ్శాంతి కలుగుతుంది. అటువంటి ప్రశాంతతను సాధకుడు పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. అంటే సమాధి స్థితుల్ని పొందినప్పుడు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. దాన్ని మళ్ళీ పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. ఎల్లవేళలా అలా ప్రశాంతంగానే ఉండాలని భావిస్తాడు. అందువలన ఎంతెంత సాధన చేసి ఎంతెంత ప్రశాంతతను సంపాదించుకుంటారో అంతగా సాధకుడు కాయాగతానుసతిలో లీనమైపోతూ ఉంటాడు. అర్యులైన పుద్గులుడు 4 రకాల సతిపట్టణాలను మనసుకు ఆహారంగా అందించిన వారు పరినిర్వాణాన్ని పొందేటంత వరకు మనస్సును సంతోషపెడుతూ ఉంటారు. కాయానుపశ్యన సతిపట్టణంలోని నైపుణ్యం సాధించడానికి సాధకుడు తన పూర్వ సంస్కారాలను అనుసరించి అతడు చేసే కృషిని అర్హతను అనుసరించి కొంతమందికి 7 రోజులు, కొంతమందికి 15 రోజులు, లేక 1 నెల, లేక 6 నెలల కాలం, కొంతమందికి అయితే దీర్ఘకాలం అనగా 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చును. కాబట్టి ధ్యాన సాధనలో ఫలితాల కోసం తొందర పనికిరాదు. ఒకరికి పని చేసినట్లు మరొకరికి పని చేయదు. సో ఈ కాయాగతానుసతి గురించి, ఇంకా చిత్తానుపశ్యన, ధమ్మానుపశ్యన, వేదనానుపశ్యన గురించి ఇంకా మనకి సతిపట్టాన సూత్రంలో మధ్యమ నికాయలు వివరంగా చెప్పబడింది. అలాగే విశుద్ధి మార్గంలో కూడా మనకి ఈ 32 శరీర భాగాల గురించి అది ఎలా ధ్యానం చేయాలి అనేది విశుద్ధి మార్గంలో వివరంగా చెప్పడం జరిగింది. సో ఆ కాయాగతానుసతి ద్వారా మనకి సమాధి పుష్టి పడుతుంది. అంటే మనసు ప్రశాంతతను పొందుతుంది. ఇంకా 4 ధ్యానాల వరకు పొందవచ్చు. సో ఈ విధంగా సతిపట్టణ ధ్యానం అన్నది ఒక అద్భుతమైన ఫలితాలను ప్రతి ఒక్కరికి అందిస్తుంది. సో ఈరోజు ఇంతటితో ఆపేద్దాం. మిగిలింది తర్వాత చెప్పుకుందాం.